Daily. Taste the Daily. అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. H1B వీసా దరఖాస్తుదారులకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికా H1 వీసా నిబంధనలో మళ్లీ మార్పులు చేసింది. H1B వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచిన ట్రంప్ దరఖాస్తు రుసుము $1,00,000 పెంచేసింది. H1B వీసా లాటరీ సిస్టమ్ ని తొలగించింది అమెరికా. దీంతో భారత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. H1B విధానంలో మార్పుల వల్ల టెక్ సంస్థలపై పెను భారం పడనుంది. ట్రంప్ గోల్డ్ కార్డు $10,00,000 లభించనుంది. అమెరికా H1B వీసాలో మార్పుల వల్ల పలు దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఓవరాల్ గా మీరు చెప్పినట్టు ఇంతకుముందు భారతీయులకైతే పెద్ద షాక్ అని చెప్పాలి. H1B విషయంలో ట్రంప్ అయితే అనుకున్నంత పనే చేశారు. అంటే చాలా రోజుల నుంచి కూడా భారతీయులకు ఏ విధంగా నష్టం చేకూరుస్తాడని అయితే చాలా విషయాల్లో ఈ విషయం అయితే చర్చకు రావడం జరిగింది. H1B విషయంలో ముఖ్యంగా H1B కొత్త నిబంధనల ప్రకారం చూస్తే అప్లికేషన్ కొత్తగా H1B వీసా కోసం అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు మాత్రం ఇంచుమించు $1,00,000 వరకు అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 83 లక్షల వరకు ఉండొచ్చు. అండ్ దీని ప్రభావం అయితే కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆల్రెడీ H1B వీసా పైన పనిచేసే వాళ్ళు మాత్రం నెక్స్ట్ రెన్యువల్ కి అయితే ఖచ్చితంగా ఈ ఫీజు అయితే వర్తిస్తుంది. ప్రజెంట్ కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ ఫీజు అయితే అంటే $1,00,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది అంటే సెప్టెంబర్ 21 అంటే ఈ సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంటే అధిక అప్లికేషన్లు తగ్గించడం. ముఖ్యంగా ఐటీ అవుట్ సోర్సింగ్ లో అయితే కంపెనీల నుండి విచ్చలవిడిగా H1B వీసాలు రావడం అనేది అమెరికన్ గవర్నమెంట్ వైట్ హౌస్ అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీనిని రెగ్యులరైజ్ చేయడానికి H1B వీసాలను అయితే చాలా కష్టతరం చేసిందని చెప్పాలి. ముఖ్యంగా H1B ఉద్యోగులకు అమెరికాలో ఉన్న అంటే ప్రివిలేజింగ్ వేజ్ కంటే తక్కువగా ఇవ్వకుండా చూడాలి. అంటే వచ్చే జీతాన్ని బట్టి H1B వీసా పైన అయితే ట్యాక్స్ వేయాలని అయితే ఖచ్చితంగా ముఖ్య ఉద్దేశం ఈ సంతకం పైన ట్రంప్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా చూస్తుంటే స్టార్టప్లు, చిన్న ఐటీ కంపెనీలు, కాంట్రాక్ట్ కంపెనీలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా నుంచే 70% లాస్ట్ ఇయర్ H1B వీసాల పైన లాటరీల ద్వారా సెలెక్ట్ అవడం జరిగింది. సో ఈ H1B అంటే వివిధ స్టార్టప్ కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, వివిధ కంపెనీలు అంటే ఎంప్లాయీస్ ని H1B వీసా ద్వారా ఇక్కడ పంపించి వాళ్ళకు లాభం వచ్చే విధంగా అయితే ఉద్యోగాలు చేపించడం అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. సో వీటిని కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా దీనిపైన అమెరికాకు చెందిన లోకల్ పీపుల్, స్టూడెంట్స్ కానీ, లోకల్ ఉద్యోగులు కానీ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్లస్ విచ్చలవిడిగా H1B వీసాల కోసం అప్లై చేస్తున్నారు, వాళ్ళని కూడా కంట్రోల్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో స్పెషల్ ఒక జీవో పైన అయితే ప్రజెంట్ ట్రంప్ సంతకం చేయడం జరిగింది. ఈ జీవో సెప్టెంబర్ 21 అంటే ఈ మంత్ 21 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ తర్వాత కానీ ప్రజెంట్ ఇప్పుడైతే సంతకం చేశారో దానిని తిరిగి కోర్టులో కేసు వేసే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. ఈ ఫీజు కోర్టు నిర్ణయం అంటే కోర్టు సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఖచ్చితంగా ఉందని, ఇది చట్టపరమైనదిగా లేదు, దీనిలో నిబంధనలు అయితే చాలా ఏం చేయాల్సి ఉంటుందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈ అంటే $1,00,000 ప్రజెంట్ వెంటనే ప్రభావం ఉండకపోవచ్చు, కానీ రెన్యువల్ సమయానికి మాత్రం అంటే ముఖ్యంగా మన ఇండియన్సే ఎక్కువగా అంటే మన ఇండియన్ సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా
అమెరికన్ల ఉద్యోగాల్లో పోటీ తగ్గించేందుకు యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నాడని అయితే చెప్పడం జరుగుతుంది. H1B వర్కర్లు వీసాలకు ఏడాదికి $1,00,000 ఫీజు అంటే ప్రజెంట్ అయితే 1,500 వరకు ఉండేది, దాన్ని $1,00,000 చేయడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీంతో భారతీయులకు ఎక్కువగా నష్టపోతారు. గత ఏడాది చూసుకుంటే ఇండియన్సే ఎక్కువగా అంటే H1B వల్ల 70% వీసాలు ఇండియన్స్ కే దక్కడం అయితే కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ విదేశీయులకు ఉద్యోగాలు ఇచ్చే బదులు స్థానికుల్లో నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించాలని ట్రంప్ పిలుపునియడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మొదటి నుంచి కూడా ట్రంప్ ఎలక్షన్ నినాదమే అమెరికా ఫస్ట్ వేరే నేషన్స్ నెక్స్ట్ అనేసి మెయిన్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే ట్రంప్ అంటే ఎలక్షన్ లో కూడా క్యాంపెయిన్ చేయడం ఆ విధంగానే చేయడం జరిగింది. సో స్టార్టింగ్ నుంచి కూడా తను తీసుకున్న నిర్ణయాలు కూడా లోకల్ అమెరికన్స్ కు ఎక్కువగా ఉపయోగపడే విధంగానే ఉన్నాయని చెప్పడం జరిగింది. H1B వీసా పైన చాలా రోజుల నుంచి కూడా అయితే చర్చలు జరగడం జరిగింది. అదే కాకుండా ట్రంప్ యొక్క టారిఫ్ల పైన కూడా అంటే రష్యాతోని సంబంధాలు ఏర్పరచడం, ఇండియా రష్యాతో సంబంధాలు ఎక్కువగా ఉండడం, ట్రేడ్ డీల్స్ ఎక్కువగా ఉండడం, వాటిని క్యాన్సిల్ చేసుకోవాలని బహిరంగంగా చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో దానిపైన రివెంజ్ తీర్చుకోవడానికి ఇలాంటివి చేస్తున్నారని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా భారతీయులపై అయితే తీవ్ర ప్రభావం ఉందని చెప్పాలి. అమెరికాలో భారతీయులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే అక్కడ ఎంఎస్ చేసేందుకైతే ఎక్కువగా వెళ్లే వారి సంఖ్య మన ఇండియన్సే ఉంటుంది కాబట్టి ఇప్పటికీ ఎంఎస్ పూర్తి చేసి వారు $1,00,000 విలువైన ప్రొడక్టివిటీ అందించగలిగితేనే కంపెనీలు అయితే వారిని స్పాన్సర్ చేస్తాయి. దీనివల్ల ఎవరిని పడితే వారిని నియమించేందుకైతే వీలుండదు. అంటే కంపెనీలు గానీ అవుట్ సోర్సింగ్ మనకు పంపించేందుకు కూడా ఇప్పుడు అంటే $1,500 మాత్రమే ఉండడం వల్ల ఈజీగా ఎంప్లాయీస్ అయితే యుఎస్ పంపించడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. కానీ అది కట్టడి చేసేందుకే అంటే $1,00,000 ఫీజు అంటే రెన్యువల్ గానీ అప్లికేషన్ ఫీజు గానీ చేయడం అయితే మనం ట్రంప్ చేశాడు. అండ్ 21వ తారీఖు నుంచి అయితే అది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అంటే ఇంకోటి ట్రంప్ గోల్డ్ కార్డు వీసా కూడా ప్రజెంట్ రావడం మనం చూడొచ్చు. అమెరికా అధ్యక్షుడికి సంబంధించి ట్రంప్ గోల్డ్ కార్డు దీనివల్ల అంటే యుఎస్ వెళ్లాలనుకునే వారు 10 లక్షలు అంటే దాదాపు $8.8 కోట్ల కట్టి ఈ గోల్డ్ వీసా కార్డు తీసుకోవచ్చు. బిజినెస్ కోసం అయితే $20 లక్షల కట్టాలి. ఈ వీసా గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్షిప్ తో సమానమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఉండే ఇమిగ్రేషన్ కష్టాలు కూడా ఈ గోల్డ్ కార్డు వల్ల ఉండవు. దీంతో వర్క్ ఆథరైజేషన్, ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే లభిస్తాయి. ముఖ్యంగా చూసుకుంటే అంటే అమెరికాకి వెళ్ళడం అంత ఈజీ కాదు, చాలా కష్టతరం అనే విధంగా అయితే ట్రంప్ చేయాలనే ఉద్దేశం అయితే ఇందులో కనిపిస్తుంది ఖచ్చితంగా. అంటే H1B వీసాలపై $1,00,000 చేయడం ప్లస్ ట్రంప్ గోల్డ్ కార్డ్ అంటే చాలా కష్టతరం చేయడం. విచ్చలవిడిగా భారతీయులు అయితే యుఎస్ కు వస్తున్నారు, వాళ్ళు ఎక్కువగా లాభపడుతున్నారు. అక్కడ లోకలైజ్ కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనేసి బాగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ట్రంప్ నినాదం కూడా అదే ఫస్ట్ అమెరికా ఫస్ట్ అనే నినాదం. సో ఆ విధంగా అయితే చర్యలు అంటే ఆ విధంగా అయితే తన మూసున్నాయని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఇదైతే భారతీయులకు అంటే రెగ్యులర్ గా ఎంఎస్ చదవడానికి కానీ జాబ్ చేయడానికి కానీ వెళ్లే భారతీయులకైతే పెద్ద ఎఫెక్ట్ అని చెప్పాలి. ప్రజెంట్ ఉన్న వాళ్ళకైతే ఆఫ్టర్ రెన్యువల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళకైతే 21వ తారీఖు అంటే రేపటి నుంచి అమలు అయ్యే అవకాశం ఉందనేది ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. ఏదైనా ట్రంప్ తీసుకున్న నిర్ణయం అయితే భారతీయులు యుఎస్ వెళ్లాలనుకునే కలగనే వారికైతే కొంచెం కష్టతరమైన చెప్పాలి సునీత. రైట్ రవి ప్రసాద్, థ్యాంక్ యూ.